బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేసీఆర్ మనవడు హిమాన్షుకి చికిత్స కొనసాగుతుంది. గచ్చిబౌలిలోని ఏఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు హిమాన్షు. నిన్న జిమ్లో వర్కౌట్స్ చేస్తూ ఉండగా హిమాన్షుకి ప్రమాదం జరిగింది. హిమాన్షు ముక్కుకి తీవ్ర గాయాలయ్యాయి. ఇవాళ ముక్కుకు సర్జరీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. హిమాన్షును పరామర్శించారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు. దాదాపు 2 గంటల పాటు హిమాన్షు దగ్గరే ఉన్నారు కేసీఆర్. డాక్టర్లతో మాట్లాడి హిమాన్షు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు కేసీఆర్. ఇవాళ ఇంకోసారి కేసీఆర్ హాస్పిటల్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికే హిమాన్షు ఆరోగ్యంపై కేటీఆర్ ట్వీట్ చేశారు. హిమాన్షు కూడా నిన్న సాయంత్రం ట్వీట్ చేశారు. ఇలా ఒకనొక సందర్భంలో తనకి గాయమైందంటూ కూడా హిమాన్షు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కేటీఆర్ చేసిన ట్వీట్ని మీరు చూస్తున్నారు. మై సన్ హిమాన్షు సఫర్డ్ అ మైనర్ ఇంజరీస్ అంటూ కూడా చెప్పుకొస్తుంది. హిమాన్షు చేసిన ట్వీట్ అండ్ కేటీఆర్ చేసిన ట్వీట్, ఇది కేసీఆర్ చేసిన ట్వీట్ చూడొచ్చు. మై సన్ హిమాన్షు సఫర్డ్ అ మైనర్ స్పోర్ట్స్ ఇంజరీ ఎస్టర్డే, ఇన్ఫ్యాక్ట్ ఎస్టర్డే ఈవినింగ్ అంటే ఇది యాక్చువల్లీ నిన్నటిది కాబట్టి మొన్న జరిగిందంటూ ఆయన చెప్పుకొచ్చారు. మై సన్ హిమాన్షు సఫర్డ్ అ మైనర్ అంటూ కూడా మైనర్ ఇంజరీస్ అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. హిమాన్షు కూడా ట్వీట్ చేసిన సందర్భం. హిమాన్షు ఏమంటున్నారు, లాస్ట్ నైట్ ఐ వాజ్ అడ్మిటెడ్ టు ద హాస్పిటల్ ఫాలోయింగ్ అ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీ. ఐఎమ్ డూయింగ్ వెల్ అండ్ ద డాక్టర్స్ హ్యావ్ అడ్వైజ్డ్ మీ టు టేక్ సమ్ టైమ్ టు రెస్ట్ అండ్ రికవర్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్, లవ్ అండ్ సపోర్ట్. లుకింగ్ ఫార్వర్డ్ టు బీయింగ్ బ్యాక్ సూన్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. తనకు గాయమైందంటూ క్లారిటీ ఇచ్చారు. అంటే హిమాన్షు ఏం చెప్పారంటే, గత రాత్రి అంటే ఇది నిన్న ఆయన ట్వీట్ చేశారు కాబట్టి మొన్న రాత్రి నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. ఒక చిన్న స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీ అది. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. డాక్టర్స్ నాకు అడ్వైస్ చేయడం జరిగింది, కాస్త రెస్ట్ తీసుకోవాలి రికవర్ అవ్వడానికి అంటూ డాక్టర్స్ చెప్పుకొచ్చారు. నన్ను అర్థం చేసుకున్న వాళ్ళకి అండ్ నన్ను ప్రేమిస్తున్న వాళ్ళకి, నాకు మద్దతుగా నిలిచిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. నేను అతి త్వరలోనే నార్మలైజ్ అయ్యి ముందుకు వస్తానని భావం వచ్చేలా ఇటు హిమాన్షు చేసిన ట్వీట్ని మీరు చూడొచ్చు. అట్ ద సేమ్ టైం కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. కేటీఆర్ ఏమన్నారు, తన కొడుకు మీరు చూడొచ్చు. మై సన్ హిమాన్షు సఫర్డ్ అ మైనర్ స్పోర్ట్స్ ఇంజరీ ఎస్టర్డే ఈవినింగ్ అండ్ ఈజ్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్. హీ షుడ్ బి బ్యాక్ టు బీయింగ్ నార్మల్ ఇన్ ఫ్యూ డేస్. థ్యాంక్ యూ టు ఆల్ హూ హ్యావ్ బీన్ కాలింగ్ అండ్ టెక్స్టింగ్ విత్ కన్సర్న్. నా కొడుకు హిమాన్షు చిన్న చిన్న గాయాలతో హాస్పిటలైజ్ అయ్యారు. ఆయనకి చికిత్స జరుగుతూ ఉంది. కొద్ది రోజుల్లోనే సాధారణ స్థితికి చేరుకుంటాడు. అండ్ నాకు కాల్ చేస్తున్న వాళ్ళకి, ఈ అంశం పట్ల కన్సర్న్ చూపించి మెసేజ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, కాల్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. సో ప్రస్తుతం కేసీఆర్ అక్కడికి చేరుకోవడం అది మైనర్ ఇంజరీగా చెప్తూ ఉన్నారు. ఆ ముక్కుకి చికిత్స జరుగుతూ ఉంది తగిన గాయానికి అనేది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధమున్నారు. మధు, కేసీఆర్ ఈరోజు కూడా చేరుకునే అవకాశం ఉందా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది చికిత్స అయిన తర్వాత? ఎగ్జాక్ట్లీ కేసీఆర్ మనమడు హిమాన్షు రావు నిన్న గాయపడ్డ విషయం అందరూ తెలిసిందే. కాకపోతే ఈ రోజు సర్జరీ ఉంది. స్పోర్ట్స్ జిమ్ లో ఆయన ట్రైన్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా అలర్ట్ అయ్యారు. హాస్పిటల్కి వచ్చినటువంటి పరిస్థితి. కేసీఆర్ కి అత్యంత ఇష్టమైనటువంటి ఫ్యామిలీ మెంబర్ గా హిమాన్షు మనవడు, ఒకే ఒక్క మనవడు కాబట్టి వారసుడు. కేటీఆర్ తర్వాత ఆయన్ని, దాని తర్వాత కేసీఆర్ ని పోలినటువంటి ఆయనకు సంబంధించినటువంటి రూపురేఖలు ఉంటాయి. ఆయన స్టైల్ ని ఫాలో అవుతారు. కేసీఆర్ ఏదైతే ఇష్టపడతారో, కేసీఆర్ ఏదైతే ఫాలో అవుతారో యాజ్ హిమాన్షు అదే ఫాలో అవుతారు. దాంతో కాస్త ఎఫెక్షన్ ఎక్కువ కేసీఆర్ కి. కేసీఆర్ ని హిమాన్షు రావు కూడా అదే రీతిలో అంతే గౌరవంగా అట్లే ఫాలో అవుతున్నటువంటి సిచ్యువేషన్. సో ప్రస్తుతం ఏజీ ఆసుపత్రిలో ముక్కుకు చికిత్స ఉంది. అది ప్లాస్టిక్ సర్జరీ అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సర్జరీ తర్వాత కేసీఆర్ వచ్చే అవకాశం ఉంది. నిన్న వచ్చారు, 2 hours ఉన్నారు, కాస్త ఎమోషన్ అయ్యారు. హుడాహుడిన తెలిసిన వెంటనే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. కేటీఆర్ అక్కడే ఉన్నారు. ఆ తర్వాత కేటీఆర్ సతీమణి అక్కడే ఆసుపత్రిలో వాళ్ళు కంటిన్యూ అవుతా ఉన్నారు, అక్కడే ఉన్నారు. ఆయన చూసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొదట హిమాన్షు ట్వీట్ చేశారు, నాకు స్పోర్ట్స్ సంబంధించినటువంటి చిన్న గాయం జరిగింది, చిన్న ఇంజూరీ అయింది. డాక్టర్లు 1 week నుంచి 10 days రెస్ట్ కు సలహా ఇచ్చారు. దాని తర్వాత వెళ్తా ఉన్నట్టు అంటే బాగా బ్లీడింగ్ అయింది, ఆయన ముక్కుకు గాయం అయింది అనేటువంటిది ప్రస్తుతం బయటకు వచ్చినటువంటి సమాచారం. ఇంకా పూర్తి డీటెయిల్స్ ఓపెన్ అవ్వడానికి కుటుంబ సభ్యులు ఇష్టపడట్లేదు. జస్ట్ గాయమైంది, డాక్టర్లు 10 days రెస్ట్ తీసుకోమన్నారు, తర్వాత రికవర్ అవుతుంది, పెద్ద ప్రమాదం ఏం లేదు అనేటువంటిది. కేటీఆర్ కూడా అదే కన్వే చేసే ప్రయత్నం చేశారు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా. కేటీఆర్ కూడా కొడుకుకి
కొడుకుకు సంబంధించినటువంటి విషయంలో ఫోన్ చేసినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేసినటువంటి వారికి కూడా థ్యాంక్స్ అంటూ ఆయన మెసేజ్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది మనకు. కాబట్టి ఈ రోజు సర్జరీ కొద్దిసేపట్లోనే సర్జరీ కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక హై లెవెల్ సంబంధించినటువంటి డాక్టర్ టీం ఆయనను మానిటరింగ్ చేస్తా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ కొడుకు కావడం, కేసీఆర్ మనవడు కావడంతో కాస్త కేరింగ్ ఎక్కువగానే డాక్టర్స్ చూస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో కొంత చిన్న చిన్న గాయాలు అవుతా ఉన్నాయి కుటుంబ సభ్యులందరికీ. మనం చూసాం కేసీఆర్ కి గతంలో గాయమైంది, కోలుకున్నారు, రికవర్ అయినటువంటి పరిస్థితి. మళ్ళీ రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం కేటీఆర్ కాలికి గాయమైంది. సో ఇప్పుడు మళ్ళీ హిమాంశు ముక్కుకు గాయమైనటువంటి పరిస్థితి ఉంది. ఆయన జిమ్ లో ట్రైన్ అవుతున్నటువంటి సందర్భంగా ఓవర్ వెయిట్ కారణంగానా లేకపోతే స్లిప్ అయిందా అనేటువంటి డీటెయిల్స్ ఇంకా తెలియదు. సో బాగా బ్లీడింగ్ అయింది, ఇప్పుడు డ్యామేజ్ అయింది. ఈరోజు ప్లాస్టిక్ సర్జరీ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, అంటే ఇప్పటికే సర్జరీ జరిగిందా లేకపోతే ఈవినింగ్ జరగబోతూ ఉందా? ఎప్పుడు సర్జరీ పూర్తయ్యే అవకాశం ఉంది? డాక్టర్స్ తో మాట్లాడారు ఇప్పటికీ కేసీఆర్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు, కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ తర్వాత కుటుంబ సభ్యులు గానీ మానిటరింగ్ చేస్తా ఉన్నారు. ఎన్ని రోజులు రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది, ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? నోస్ సెన్సిటివ్ ప్రాంతం, జనరల్ గా ఫేస్ లో కళ్ళు, ముక్కు, నోరు సెన్సిటివ్ గా ఉండేటువంటి అంశాలు. సో కళ్ళకైనా ముక్కుకైనా నోట్లో ఏమైనా దెబ్బ తగిలినా గాయమైనా కూడా కాస్త కోలుకోవడానికి రికవర్ అవడానికి కొంచెం టైం పడుతుంది. చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అవన్నీ, సెన్సిటివ్ పార్ట్స్. కాబట్టి డాక్టర్లు ఇన్ఫెక్షన్ రాకుండా ఇంకెట్లా ముందుకు పోవాలి, ఎప్పటివరకు త్వరగా రికవర్ అవుతుంది, ఏమేమి ఇబ్బంది ఉంటుంది ఫ్యూచర్ లో అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టు సెన్సిటివ్ ఇష్యూ ముక్కు సంబంధించి అంటే రేపు టోన్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా, ఇంకా ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయనేటువంటి రికవరీ ఇప్పటికి ఎంక్వైరీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. హై లెవెల్ డాక్టర్ టీమ్ మానిటరింగ్ చేస్తా ఉన్నారు. జస్ట్ త్వరగా కోలుకునేలా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తో పాటు మెడిసిన్ క్యూరింగ్ కోసం రెస్ట్ డాక్టర్లు సూచించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా హిమాంశు గాయం కావడంతో అక్కడే కాన్సన్ట్రేట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఈ రోజు సాయంత్రానికల్లా సర్జరీ పూర్తవుతుంది అనేటువంటి సమాచారం అంతా ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే కేసీఆర్ మనవడి హిమాంశుకి చికిత్స కొనసాగుతుంది. గచ్చిబౌలిలోని ఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు హిమాంశు. నిన్న జిమ్లో వర్కౌట్స్ చేస్తూ ఉండగా, నిన్న ఇన్ ద సెన్స్ మొన్న జిమ్లో వర్కౌట్స్ చేస్తూ ఉండగా హిమాంశుకి ప్రమాదం జరిగింది. హిమాంశు ముక్కుకి తీవ్ర గాయాలయ్యాయి. ఇవాళ ముక్కుకి సర్జరీ చేయబోతూ ఉన్నట్లు సమాచారం ఉంది. హిమాంశుని పరామర్శించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. దాదాపు 2 గంటల పాటు హిమాంశు దగ్గరే ఉన్నారు కేసీఆర్. డాక్టర్లతో మాట్లాడి హిమాంశు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు కేసీఆర్. ఇవాళ ఇంకోసారి కేసీఆర్ హాస్పిటల్కి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే హిమాంశు ఆరోగ్యంపై కేటీఆర్ ట్వీట్ కూడా చేశారు.